హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఇంకా వడియాలు పెడదామంటే బిల్డింగ్ పైన మొత్తం కోతులు సతాయిస్తాయని ఇంట్లోనే చూడండి ఈరోజు మేము పాపడాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. రవ్వ మరియు సాబుదానా ఒక 1 అవర్ నానబెట్టి దాని తర్వాత చూడండి వాటర్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో సాబుదానా ఒక 15-20 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులో మనము ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి గ్రైండ్ చేసి ఇందులో వేసుకొని ఒక 10-15 జీలకర్ర, ఉప్పు తగినంత, ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకా రవ్వ కూడా ఒక 100 గ్రామ్స్ రవ్వ, 1/2 కేజీ సాబుదానా, ఇంకా రవ్వ జార్లోనే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వాటర్లో కలిపి కూడా ఇంకా ఈ సాబుదానా బాయిల్ అయ్యేటప్పుడు అందులో వేసుకోవాలి. చూడండి, ఇలా అయితే కుక్ చేస్తున్నాం మేము. ఒక 15 మినిట్స్ అయింది. హై ఫ్లేమ్ మీద పెట్టి ఇంకా లో ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేస్తున్నాము. చిక్కబడిన తర్వాత చల్లారిన తర్వాత కూడా ఇంకా మనము కవర్ పైన, షీట్ పైన, శారీ పైన ఇంట్లోనే వేసుకోవచ్చు. ఎండతో కూడా అవసరం ఉండదు మనకు. చూడండి, టేస్టీ వడియాలు ఇంకా మనము శారీ పైన పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను. అప్పటి వరకు ఇంకా మా పాప ఒక ఆమె సాబుదానా వేస్తే తినదు ఫ్రెండ్స్. ఆమె గురించి మేము రవ్వతో చేస్తున్నాము. చూడండి, గ్రైండ్ చేసి పెట్టినాము ఆల్రెడీ. ఇది రవ్వ, ఇది కూడా సపరేట్గా మీకు కుక్ చేసేటప్పుడు చూపిస్తాము. ఇప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రవ్వ పాపడాలు. మేమైతే ఇంకా ఇంట్లో వేసి ఎండాకాలం కదా ఫ్రెండ్స్, అందుకే మేము బిల్డింగ్ పైన వేసాము. చూడండి, సాయంత్రం వరకు ఆరిపోతే మళ్ళీ మీకు ఆయిల్లో ఫ్రై చేసి చూపిద్దామని బిల్డింగ్ పైన వేసాము. చూస్తున్నారు కదా, ఒక్కొక్క స్పూన్ వేసేసి అవే వెడల్పుగా అయిపోతున్నాయి. మనం ఇంకా దాన్ని వెడల్పు చేసే అవసరం కూడా లేదు, తొందరగా అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు ఏ విధంగా చేస్తారు, ఇంకా ఏమేమి వేస్ట్ చేస్తారు మీరు కూడా మాకు కామెంట్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాము. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈరోజు సండే వేస్తున్నాం మేము. ఎప్పుడైతే టైం వచ్చేసి 11 అవుతుంది. ఏమేమి చేసుకున్నారో కర్రీస్ అవి కూడా కమెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. पोशाक ना बोलतो ऐसा रखना चुला. आपको जल जाता है नीचे.